నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరకామణి కేసులో నిందితుడైనటువంటి రవికుమార్ విడుదల చేసినటువంటి సెల్ఫీ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. మరి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాతే ఈయన సెల్ఫీ వీడియో ఎందుకు రిలీజ్ చేశారు అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తుండగానే మరికొందరు ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తుంది అంటున్నారు. అసలు ఈ సెల్ఫీ వీడియోని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఏంటి రవికుమార్ సెల్ఫీ వీడియో ఏంటి? ఆయనలో పశ్చాత్తాపం కనిపిస్తుందని కొందరు అంటున్నారు, మరికొందరేమో ఇది కూడా ఒక కొత్త వ్యూహం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాతే ఈ వీడియో రిలీజ్ చేయాల్సిన పని ఏంటి అని చెప్పి కొందరు అంటున్నారు. మరి ఈ సెల్ఫీ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? ఏమైనా కానీ వాళ్ళు ఆరితేరిన ముఠ అండి. అది నేరాలు చేయటంలో ఆరితేరిన ముఠ, తప్పించుకోవడానికి మార్గాలు వెతకడంలో వాళ్ళు సిద్ధహస్తులు, కొరడుగట్టు నేరస్తులు. ఆ బ్యాచ్ ముఠ అంతా ఎవరో కరుణాకర్ రెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా, సుబ్బారెడ్డి వీళ్ళంతా కూడా ముద్రిపోయారు ఇందులోని బాగానే. అంటే మన చట్టాలు వాళ్ళకి కొన్ని లొసుకులు ఉంటాయి. ప్రతి సూత్రానికి మినహాయింపు ఉన్నట్టు కొన్ని దారులు ఉంటాయి. అవి వెతుకుతారు జాగ్రత్తగా. వెతికి అందులో ఉన్న వెసులుబాటుల్ని వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. అదో చిన్న నేరం అన్నాడు. 14 కోట్లు కట్టేసాం, అది చిన్నగా దొబ్బాడు అని చెప్తున్నాడు. అది ఎంత పాపం అండి అది. అసలు అది పూర్తిగా తెలుసా? అంతకుముందు అదేదో లడ్డు అంట, అదేదో దేవుడు అంట అని మాట్లాడాడు. అసలు అతను కావాలని అంటున్నాడా, లేకపోతే ఎర్రోడు కాబట్టి తెలియక అంటున్నాడా? ఆ వాళ్ళు మాత్రలు వాడకపోవటం వల్ల అలాంటి మాటలు వచ్చినాయి అనేటువంటి అర్థం అవట్లేదు ఎవరికి. ఆయన చిన్న నేరం, నెయ్యి అంటారు, అక్రమ కేసులు కట్టెత్తున్నాడు. అసలు వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందా? తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా? ఆయన ఏం చెప్పినా పిచ్చాళ్ళు కొంతమంది ఉన్నారు నమ్ముతారు అనుకుంటున్నాడా, లేదా పదే పదే అబద్ధాలు చెప్తే ప్రచారంలో పెట్టచ్చు అనుకుంటున్నాడు? ఈ సుబ్బారెడ్డి వెళ్ళి సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడి నుంచి ఈ సిట్ వేశారు. వాళ్ళు నిజమే వీళ్ళంతా దొంగోళ్ళే అని చెప్పాడు. అంతా జరిగిందని నమ్మారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు దర్యాప్తు బృందం కూడా దీన్ని కోర్టుకి సీల్డ్ కవర్లో అప్పచెప్పింది. అదేదో మాకు చెప్పండి అని రవికుమార్ అన్నవాడు వేస్తాడు. దొంగోడికి ఎందుకు చెప్తారండి దర్యాప్తు వివరాలు? అదో రకం. జగన్మోహన్ రెడ్డి మరి నిజంగా రవికుమార్లో పశ్చాత్తాపము, పరివర్తన ఉంటే తనని ఎవరైతే ఒత్తిడి చేశారో, ఎవరైతే రాజీ చేయించారో ఆ పేర్లు చెప్పాలి కదా. అవి మాట్లాడతలేదు. అంటే పేర్లు చెప్తే ప్రాణహాని ఉండొచ్చు కదా సార్. చెప్పకపోయినా పేర్లు ముందు చెప్పేస్తే గొడవ లేదు, చెప్పకపోతే చెప్తాడేమో అని ప్రాణహాని ఉంటుంది. ఇప్పుడు దస్తగిరి ఏం జరిగిందో చెప్పేయాడు కాబట్టి అతను సేఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి జడ్జి గారి ముందు. ఎందుకంటే వాళ్ళు లేపేశారు, ఇంకా అది ఖాయమైపోద్ది. ఇప్పుడు అతను చెప్పలేదని ఆంటీ చేతి ఇచ్చేద్దరు. అది ఒంట్లో బాగోక నడుస్తున్నప్పుడు రాయింత అనుకుని పడిపోయాడని చచ్చిపోయాడు అంటారు. అలాంటివి చేవేస్తారు వాళ్ళు. ఇతనికి ప్రమాదం ఉంది డెఫినెట్గా. అతను సేఫ్గా ఉండాలంటే వాళ్ళు ఎలా బెదిరిస్తారు అనుకుంటున్నారు? ఇతను ఒకటి ప్రాణాలు కాదు, మీ కుటుంబాన్ని లేపేస్తామని చెప్తారు. లేదా అంతకన్నా బాగా ముందుకెళ్ళి ఏమని చెప్తారంటే నీకు నీ స్నేహితులు, బంధువులు మొత్తం అందరినీ లేపేస్తామని చెప్తారు. ఏదో సినిమాలో చెప్తాడు అలాగా. అవన్నీ చెప్తారు వాళ్ళు. మనం సినిమాలో ఇలా జరుగుద్దాం అనుకుంటాం, అవన్నీ చేస్తారు. ఇప్పుడు ఏదో సినిమాలో విశాల్ది ఏదో సినిమా ఉంటుంది, డబ్బింగ్ సినిమా. అందులో ఏమంటాడంటే, ఎరా నిన్ను ఒక్కడనే చేస్తాం అనుకుంటామేమో, నీ బంధువులు ఎవరున్నారో, వాళ్ళకి బంధువులు ఎవరున్నారో, నీ స్నేహితులు ఎవరు ఉన్నారో వాళ్ళకు మొత్తం క్లీన్ చేస్తాం, జాగ్రత్తగా ఉండని చెప్తాడు. ఒక్కడి వల్ల అందరినీ లేపేస్తామని చెప్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అందుకునే అంత భయపెట్టేసి ఉంటారు అతనికి. వెంటనే సెల్ఫీ వీడియో తీసి బాబోయ్ తప్పైపోయిందని ఎడుతున్నాడు. ఇక్కడ నువ్వు తప్పైపోయింది, నిజంగా క్షమాభిక్ష కావాలి, నువ్వు అప్రూవర్గా మారిపోవాలి అర్జెంటుగా. నువ్వు ఎంత సొమ్ము స్వామివారి దగ్గర నుంచి కొల్లగొట్టావో క్లియర్గా పిక్చర్ ఇచ్చేయాలి. నువ్వు ఎన్ని ఆస్తులు కొన్నావో, నువ్వు స్వామివారికి ఇవ్వగా మిగిలిన ఆస్తులన్నీ ఎవడెవడికి దఖలుపరిచావో, ఈ కోర్టులో లోక్ అదాలత్లో ఎవడు రాజీ చేశాడో, నీతోటి ఎవరు మాట్లాడి ఇవన్నీ అరేంజ్ చేశాడో చెప్పు స్పష్టంగా. కనీసం ఒకవేళ నీ త్యాగం నిన్ను వాళ్ళు ఏదైనా చేస్తారనుకుంటే కూడా పోతా వాళ్ళకి ఒక అగ్గండి ఇచ్చేసిపో శుభ్రంగానే. ఇవన్నీ మానేసి నువ్వు ఇంకా తప్పించుకుందావు, స్వామివారికి క్షమాభిక్ష పెట్టండి అని నువ్వు ప్రజలకు చెప్పి నువ్వేం ఆశిస్తున్నావు? నిన్ను కాపాడాల్సింది దేవదేవుడు కాపాడాలి,
లేదా ఈ చట్టం నుంచి చట్టం కాపాడాలి. ఈ రెండు చోట్ల నువ్వు దోషంగా నిలబడ్డావు. నేను మీరు ఇంకొకళ్ళు ఏం చేయగలుగుతారు? అతన్ని ఏం కాపాడగలుగుతారు? మేము వద్దండి వదిలేండి అంటే వదిలేస్తారు ఎవడన్నా? దేవుడు అనుకుంటే ఒకవేళ నువ్వు నమ్మితే, నువ్వు నమ్మకలేక కదా దొబ్బేవు, నేను ఇంకెలా కాపాడతాడు దేవుడు? నువ్వు దేవుడు సొమ్ము దొబ్బేవంటేనే దేవుడి మీద నమ్మకం లేదు నీకు, ఈ దొంగల మూటతో కలిసి. అటువంటప్పుడు ఇవాళ దేవుడు తప్పు అయిపోయింది, నాకు స్వామివారు నా నిద్ర ఉండలేదంటే అదే శిక్ష. నీకు ఆ లోపల గుబులు ఉంది చూసావా, నువ్వు తప్పించుకోలేవు. నీతో పాటు నీ సహనిందితులు కూడా, దొంగలు కూడా తప్పించుకోలేరు. అది ఎవడన్నా దాక్కున్నాడు, తలుపెంకాలు అడుగు నుంచి చెప్పాడు అక్కడ దాక్కున్నాడని. కొండాకిరెడ్డి ఉన్నాడండి, ఇందులో సుబ్బారెడ్డి ఉన్నాడు, జగన్ కూడా చెప్పాడు నాకు అని చెప్పు శుభ్రంగానే, నిజంగా వాళ్ళు చెప్పుంటే. లేదా నీ అంతా నువ్వే దొంగిలించేసి నువ్వెంత నువ్వే వాళ్ళందరికీ తగలపరిచేసాను, వాళ్ళు మంచోళ్ళుగా చెడ్డోళ్ళు కాదని పోనీ అదన్నా చెప్పు. అది నిజమో కాదో నిర్ధారిస్తారు వాళ్ళు ఏం జరిగిందో. అప్పుడు నీకు ఇంకా శిక్ష పెద్ద పడుద్ది. ఏమైనా తప్పు చేసావు, మహాపాపం చేసావు, తప్పుకి శిక్ష పడుద్ది, చేసిన పాపానికి పరిహారం ఉంటుంది. ఏది తప్పించుకోలేరు నువ్వు. మీరు ఒళ్ళు తెలియకుండా కొవ్వెక్కిపోయి అధికార మదంతో మనం ఏం చేసినా చెల్లుతుంది అనుకుని కోట్లాది మంది భక్తులు కానుకలుగా ఇచ్చింది మీరు కొల్లగొట్టేద్దామంటే ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? కర్మ అనేటువంటిది వెంటాడదా? జగన్మోహన్ రెడ్డిని ఎన్ని సీట్ల నుంచి ఎన్ని సీట్లకి లాక్కొచ్చి పడేసింది. తిరుగులేని అధికారం చలాయించిన నీ వాళ్ళు ఎర్రమోకం వేసుకుని చూసేలా చేసిందే లేదా? బిక్కుమంటే చేతులు పీసుకుంటే మేకపోతే గాంభీర్యం నటిస్తున్నాడు అతను. లోపల గుండెలు దడదలాడిపోతుంది, గులాబ్ జాములు గలగలాడిపోతున్నాయి అంటారు కదా, అలాగే అయిపోతుంది అతనికి. ఊరికే బయటకు వచ్చి చెప్తాడు, ఇంకా తప్పుల మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు. ఏదో దేవుడు ఏదో లడ్డు అంట. నీకు మతిపోయింది ఏమన్నా? మాత్రలు ఏమైనా వేసుకోలేదా? అంతే కదండి. ఏదో దేవుడు ఏంటి? నోరారా తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని పలకలేవా నువ్వు? అలా పలకని నోరు పడిపోతే తప్పే ఉంది ఏంటండి? ఎంత ఘోర ఓటమి, ఘోర పరాజయం ఎదురైన తర్వాత కూడా మార్పు రాదా? పశ్చాత్తాపం, పరివర్తన వద్దా? ప్రజలు నువ్వేం ఉద్ధరించావు? బటన్ నొక్కావు, నీకన్నా బాగా నొక్కుతున్నారు వీళ్ళు. అంతే కదా నువ్వు ఉద్ధరించింది, అంతకన్నా ఏముంది? కాబట్టి ఎవడకాడు నేను తోపుని తురుముని నిజంగా డబ్బులు సంపాదించిన వాడిని మొనగాడి కింద చూస్తారు. అది నువ్వు ఎలా సంపాదించావన్నా అది చూడాలి. ఏదో రోజు దొంగతనం చేసినోడు, రొంకుతనం చేసినోళ్ళు ఖచ్చితంగా బయటపడతారు. ఎవడో దాయలేడు. సార్, పరకామణి కేసులో ఇదొక వ్యూహమే అనుకుంటే ఖచ్చితంగా ఊహమే. మీకు ఆ టీంలో ఆ నేరాల్లో ఉన్నాడు ఎవడే నమ్మడం లేదండి. జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసినట్టు ఎవడే నమ్మకూడదు. ఇప్పుడు ఇవాళ మారిపోయినండి టీడీపీలోకి లేదా బీజేపీలోకి వచ్చినట్టు కూడా నమ్మకూడదు మీరు, తెలుసా మీకు? ఎందుకంటే అతనితో ఉన్నారు కదా స్మెల్ వాళ్ళు. అతనితో పాటు అతను నేరం చేసినప్పుడు వీళ్ళు అప్పుడు ఆ క్రైమ్ సీన్లో లేకపోయినా సరే అతను చేసిన నేరంలో భాగస్వాములే వీళ్ళు అందరూ. మరి ఎన్ని వ్యూహాలు వేసినా త్వరలోనే ఈ పరకామణి కేసు ఒక కొల్లెక్కు వచ్చి భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, వీళ్ళు అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఉంటాయండి. పరకామణే కాదు, కల్తీ నెయ్యి విషయంలో కూడా ఇదంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి చుట్టుకుంటుంది. ఇది ఫైనల్గా అంతిమ లబ్ధిదారుడు ఎవరో అనేటువంటిది వస్తుంది మద్యం కేసులో. కానీ ఇలాగే అతనికి వరుసగా 5-6 చుట్టుకుంటాయి. కొండ చలవలు చుట్టేసుకున్నట్టు, ఆనకొండ చుట్టేసుకుంటే చూడండి, అలా చుట్టేసుకుంటాయి. తప్పించుకోలేడు. అప్పుడు దాకా ఉక్కిరి బిక్కిరై ఊరికే నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు అంతే అతను. ఆ పాపం పండాలండి ఏదైనా సరే. అప్పుడు దాకా కొంచెం టైం పడుతుంది. మనకేమో సహనం తక్కువ ఉంటుంది. ఎప్పుడు ఎదురు చూస్తున్నారు. అది ఆ పండగ రోజు ఎప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. 100 దీపావళిలు ఒకేసారి చేసుకుంటారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.